భారతరత్న ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారికి ఇచ్చారు. మన తెలుగు ప్రజలకి పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన అతను పివి నరసింహారావు గారు. ఎన్ని కష్టమైన పరిస్థితుల్లో కూడా పరిపాలించిన మైనారిటీ గవర్నమెంట్లో ఉంటూ దేశాన్ని అస్తవ్యస్తమైపోయిన ఎకానమీని సెటరేట్ చేసి దేశంలో ఉన్న అన్ని అల్లకల్లాలని ఒకదాని తర్వాత ఒకదాన్ని ట్యాకిల్ చేసి 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలించారు. ఆయన కాంగ్రెస్ మనిషి అయినా కూడా సోనియా గాంధీని కాళ్ళ కింద తొక్కిపెట్టి చేశాడు. అందుకని ఆయనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయనకి గౌరవం ఇవ్వలేదు. సో అందుకని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. భారతరత్న హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ఇది. ఇంకోటి మాస్టర్ స్ట్రోక్ చరణ్ సింగ్. మీకు మన తెలుగు ప్రజలకు ఎక్కువగా తెలియదు. ఆయన కూడా ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్గా చేశాడు కొన్ని షార్ట్ టర్మ్లో. ఆయన ఫార్మర్స్ లీడర్. ఆయన చరణ్ సింగ్ జాట్ లీడర్. సో జాట్స్ చాలా పవర్ఫుల్ పీపుల్. పంజాబ్లో, హర్యానాలో, అటు వెస్ట్ ఉత్తరప్రదేశ్లో ఈ బెల్ట్ అంతా విపరీతంగా జాట్స్ చాలా పవర్ఫుల్. వాళ్ళు మంచి ఫైటర్స్, బేసికల్గా క్షత్రియులు. సో వాళ్ళ మనవడు ఇప్పుడు ఆర్ఎల్డి అనే పార్టీని నడిపిస్తూ ఉన్నాడు, అజిత్ సింగ్ కొడుకు. సో ఆర్ఎల్డి పార్టీ యాక్చువల్గా ఇండియా అలయన్స్లో అఖిలేష్ యాదవ్ తోటి పోటీ చేసింది లాస్ట్ టైం. సో ఇప్పుడు ఆ అఖిలేష్ యాదవ్ తోటి పోటీ చేయకుండా ఇప్పుడు బీజేపీకి వచ్చి ఎన్డీఏలో జాయిన్ అయిపోయాడు. పోతున్నానని చెప్పని అనౌన్స్ చేశాడు. ఇంకా రేపు ఎల్లుండో వచ్చి ఫార్మల్గా జాయిన్ అయిపోతాడు. సో దీంతో ఏంటంటే బీజేపీ మంచి ఫైటింగ్ క్లాస్ పీపుల్ని తన సైడ్ తిప్పుకుంది. దీంతో హిందువులకి బాగా స్ట్రెంగ్త్, ఒక మంచి స్ట్రెంగ్త్ క్రియేట్ అయిపోయినట్టే. ఇట్లా ఫైటింగ్ చేసే వాళ్ళందరినీ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ సైడ్కి లాక్కున్నారు. సో మెల్లంగా ఒక్కొక్కళ్ళని ఆదరించుకుంటూ వాళ్ళందరినీ మళ్ళీ మన సైడ్కి, మన భారతదేశాని కోసం పనిచేయడానికి కోసమని ఒక్కొక్కళ్ళని తన సైడ్ తిప్పుకుంటున్నారు మోడీ గారు. ఇట్లా అందరికీ సన్మానం చేస్తూ రిజర్వింగ్ క్యాండిడేటే, రిజర్వింగ్ వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు, అర్హులు ఉన్న వారికి. ఇంకొక అతను ఎంఎస్ స్వామినాథన్. అతను కూడా అగ్రికల్చర్లో చాలా సైంటిస్టు, తమిళనాడు నుంచి. ఆయన కూడా మంచి సౌత్ ఇండియాకు భలే రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు పివి నరసింహారావు, స్వామినాథన్. తమిళనాడులో మంచి రెవల్యూషన్ వస్తుంది. అన్నమలై ఈసారి దిమ్మ తిరిగే రిజల్ట్ తీసుకొస్తాడు. అంటే మనం తెలంగాణలో ఎలాగైతే ఓట్ షేర్ పెరుగుతుందో అలాగే తమిళనాడులో కూడా బీజేపీ ఓట్ షేర్ బాగా పెరుగుతుంది. ఈసారి ఏడీఎంకే కనుక వీళ్ళు చెప్పిన షరతులకు ఒప్పుకోకపోతే కనుక ఏడీఎంకే కనుమరుగైపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు 30% ఓట్ షేర్కి పడిపోయారు. సో వాళ్ళు ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు ఎంపీ సీట్లలో. బీజేపీ సపోర్ట్ ఇద్దరు కలిస్తేనే వీళ్ళు కానీ వాళ్ళు కానీ గెలవగలుగుతారు. బట్ బీజేపీ అసలు సీన్లో లేదనుకునేదానికి ఇప్పుడు 15-20% దాకా ఆల్రెడీ వచ్చిందని చెప్తున్నారు. ఎలక్షన్ టైం కల్లా 25% దాకా అవుతుంది అని చెప్పని అంటున్నారు. చూద్దాం ఎలా జరుగుతుందో. తర్వాత ఎంపీలో మధ్యప్రదేశ్లో యాదవ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు కదా, అజయ్ సింగ్ యాదవ్ అని చెప్పని ఒక మంచి గొప్ప అంటే మంచి ప్రజానాయకుడు. యాదవ్లు వచ్చి ఇప్పుడు బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే ఆ హిందీ బెల్ట్లో యాదవ్ ముస్లిం వైఎం ఫ్యాక్టర్ అని చెప్పని వీళ్ళంతా యాదవులంతా ముస్లింతో అలైన్ అయిపోయి మనల్ని దోచుకోవడం మొదలెట్టారు. అట్లాంటిది ఇప్పుడు యాదవ్ చీఫ్ మినిస్టర్ని చేశాడు కాబట్టి మేము మధ్యప్రదేశ్లో ఆయన మెల్లింగా యాదవ్ని మన సైడ్కి తిప్పుతూ ఉన్నారు. యదువంశం కూడా మన హిందువులకి తోటి భుజం మీద భుజం వేసి యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. అదంతా హిందువుల కోసం. యుద్ధం అంటే ఫిజికల్ కాదు, బట్ మనకు కావాల్సిన హిందువులకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, రైట్స్ మన కాన్స్టిట్యూషన్లో లేవు. హిందువులకి అగెనిస్ట్గా ఉన్న కాన్స్టిట్యూషన్ని మార్చడానికి అన్ని రకాల శక్తుల్ని యునైట్ చేయటం ఇదొక రీజన్ మెయిన్గా.
తర్వాత అమెరికా నిజ్జర్ అనే ఒక సిక్ యాక్టివిస్ట్, ఖలిస్తానీ యాక్టివిస్ట్ అమెరికా షెల్టర్ ఇచ్చింది. సో వాడిని చంపడానికి మన గూఢచారులు పోయారని చెప్పని వాళ్ళని మేము ఐడెంటిఫై చేసామని చెప్పని అమెరికా గోల చేసి మేము డ్రోన్స్ మీకు అమ్మాల్సిన డ్రోన్స్ మేము అమ్మట్లేదని చెప్పని కొన్ని రోజులు అటు ఇటు చేసి ఫైనల్గా లేటెస్ట్ డ్రోన్స్ మన ఇండియాకి అమ్మటానికి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం గేమ్ మనం కూడా ఆడుతున్నాము. ఇజ్రాయెల్ లాగా మన సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ బాగా యాక్టివ్గా అన్ని దేశాల్లో బాగా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. సో ఇంకోటి, మోడీ గారు పార్లమెంట్లో ఇచ్చిన స్పీచ్ హైలైట్స్ మనం సపరేట్గా ఒక శీర్షిక చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు వినాల్సిన స్పీచ్ అది. ఇంకోటి, ఆ స్పీచ్లోనే 370 సీట్లు బీజేపీకి, ఎన్డీఏకి 400 కంటే ఎక్కువ సీట్లు వస్తాయి ఈసారి అని చెప్పని డిక్లేర్ చేసి పడేశాడు మోడీ గారు. ఫస్ట్ టైం 272, అబ్కి బార్ 272 పార్ అని చెప్పి 270 కంటే ఎక్కువ వస్తాయని చెప్పి నిదానం పెట్టుకున్న వాళ్ళు 2019లో అబ్కి బార్ 300 పార్ అని చెప్పినట్టు 300 వచ్చినాయి. ఈసారి 370 పెట్టుకున్నాడు టార్గెట్. అది ఎలా వస్తుంది ఏంటి అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, సపరేట్ శీర్షిక చేద్దాం దాని గురించి.